హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ కంపారిజన్. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, పక్కింటో పిల్లాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, నీ క్లాస్మేట్ చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, మీ కజిన్ చూడు ఎంత స్మార్ట్గా ఉన్నాడో అని మనం ఎప్పుడైనా పిల్లలతో అంటున్నాము అంటే అది గుర్తుపెట్టుకోండి, మనం అది మోటివేషన్ కోసం అంటున్నాము అని మనం అనుకుంటాం. కానీ నిజంగా అది మోటివేషన్ అవ్వదు. వాళ్ళు అది మెంటల్ ఊండ్ లాగా ఉంటుంది అనమాట. అదొక పుండులాగా ఎప్పుడు గుచ్చుతున్నట్టు, ఎప్పుడు ఏదో చూటిమాటి మాటలతో అంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పక్కన వాళ్ళతో కంపేర్ చేయటం, వాడు చూడు వీడు చూడు వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ క్లాస్మేట్కి అంత వచ్చినాయి, నీ ఫ్రెండ్కి ఇన్ని వచ్చినాయి, లేకపోతే నీ కజిన్కి ఇన్ని వచ్చినాయి అని మనం రకరకాలుగా కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట. అలా కంపేర్ చేయడాన్ని మనం మోటివేషన్ అనుకుంటాం, కానీ అది మోటివేషన్ కాదు, అది మెంటల్ ఊండు. వాడి బ్రెయిన్లో అది భయంతో, ఫియర్తో, నేను చేయలేను అనే ఫీలింగ్తో ఉండిపోతూ ఉంటాడనమాట. మనం అలా కంపేర్ చేయడం ద్వారా వాళ్ళలో మార్కులు పెరుగుతాయేమో, రిజల్ట్ పెరిగిద్దేమో, కానీ వాడిలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది మాత్రం తగ్గిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఈ కంపారిజన్ వల్ల పిల్లల్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, యాంగ్జైటీ, సెల్ఫ్ డౌట్, పేరెంట్స్ అప్రూవల్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ వాడి మీద వాడికే డౌట్, సెల్ఫ్ డౌట్ అనమాట. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని. అలాగే వాళ్ళు పేరెంట్స్ అప్రూవల్ కోసం, అంటే మా అమ్మ నాన్న చెప్పినట్టు చెయ్యాలి, మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్తారు, ఇది కాదు ఇది చెప్తే, అమ్మ చెప్తే నాన్న చెప్తే చెయ్యాలి అని వాడు సొంతగా ఏది చేయకుండా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిపోతూ ఉంటారు అనమాట. నేను ఏది చేసినా ఫెయిల్ అవుతానేమో, నేను ఏది చేసినా అది సాధించలేనేమో అని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడైనా కంపారిజన్ చేసినప్పుడు. కాబట్టి పేరెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని మోటివేషన్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, వాడు చేసిన ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి తప్ప వాడి రిజల్ట్ని కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాడికి వచ్చిన రిజల్ట్ని కాదు, వాడికి వచ్చిన మార్కులు కాదు మీరు అప్రిషియేట్ చేయాల్సింది, వాడి పడిన కష్టానికి, వాడి పెట్టిన ఎఫర్ట్ని మనం ప్రైజ్ చేయాలి తప్ప, మనం పొగడాలే తప్ప మనం వాడికి వచ్చిన రిజల్ట్ని, మనం మార్కుల్ని చూసి ప్రైజ్ చేయకూడదు అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని నిన్నటికన్నా వాళ్ళు బాగా చేసావు, రేపు ఇంకా బాగా చేస్తామని మనం పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి తప్ప, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప, మోటివేషన్ కింద పక్కన వాళ్ళని వీళ్ళని చూపించడం వలన వాడు బాగా స్ట్రెస్ అయిపోయి, యాంగ్జైటీ, కోపం ఇవన్నీ పెరిగిపోయి వాడి రిజల్ట్, కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.